రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ఔషధ నిర్వహణ మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి, మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి షాపులున్న కాడ బస్తీలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రమణారెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్మద గారు, మా వెంకట 15 గంటల్లో వచ్చి ఇక్కడ ఉండవచ్చు. 10 మా డీఎన్ఎల్సో వెంకట గారు, సౌరభ్ జైస్వాల్ గారు, మా ఆశా వర్కర్ కనబడతాను, మా మిగతా ఆరోగ్య డిపార్ట్మెంట్లో పనిచేసే స్టాఫ్ కావచ్చు, నాయకులకు అందరికీ నమస్కారం. ఇది పాపులారిటీ కోసం పెట్టింది కాదు, లేకపోతే మోడీ గారికి పేరు కోసం పెట్టుకునేది కాదు. వెంకట్ మాట్లాడాలంటే గంట మాట్లాడతారు. క్యాన్సర్ ఎట్లా పెరుగుతున్నాయి, చిన్న వయసుల వాళ్ళకు కూడా రీనల్ ఫెయిల్యూర్స్ ఎట్లా అవుతున్నాయి, వయసుతో నిమిత్తం లేకుండా, అంతస్తుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది. పేద ప్రజానికానికి ఒకవేళ రాకూడని చెప్పగలక వస్తే క్యాన్సర్ లాంటిదో, రీనల్ ఫెయిల్యూర్ లాంటిదో, హార్ట్ అటాక్ లాంటిదో వస్తే శాశ్వతంగా ఆ కుటుంబం అప్పుల ఊపిలో కొనుక్కపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశంలో ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం జరిగితే ఆ అధ్యయనం జరిగిన అంశం ఏంటంటే, కేవలం వ్యాపారాలు వృత్తిలో లాస్ అవ్వడమే కాదు, ఆరోగ్యపరంగా కూడా కుటుంబాలు కూరుకుపోయినప్పుడు మరో మార్గం లేక సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఫైండింగ్స్ కూడా వచ్చాయి. అంటే అంత తీవ్రమైన గంభీరమైన అంశం. జనరల్గా అంతకుముందు మనం ఏమనుకుంటే, శ్రమ చేసే వాళ్ళకు రోగాలు రావు, ఊళ్ళల్లో ఉండే రోగాలు రావు, ఎండమ్మకలు చూడని వాళ్ళు, పని చేయని వాళ్ళు, బాగా పైసలు వాళ్ళకే వస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ మారిపోయింది. అంతస్తు లేదు, ఆస్తి లేదు, వయసుతో నిమిత్తం లేకుండా అందరికి వస్తూ ఉన్నాయి. నేను ఒక 3-3.5 ఏళ్ళు వీరితో కలిసి పనిచేసిన కాబట్టి ఎంత ఇబ్బంది పడతారో కళ్ళారు చూసుకున్నాను. నేను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు చేనవుడే ఇక నీ రోగం ఇది, మొట్టమొదటి 5 లక్షల రూపాయలు జమ చేయి, 10 లక్షల రూపాయలు జమ చేయి. ఒక యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయితే 20 లక్షలు అయితే 30 లక్షలు అయితే అంటే పుస్తక తాడు కాళ్ళ మీద పెట్టి నా భర్తను బతికించమని చెప్పి పెట్టుకునేటువంటి భార్యలు, నా కొడుకును బతికించుకోవాలనేటువంటి ఆనందంలో తల్లి పడే వేదన అంత ఇంత కాదు. అవన్నిటి ఫలితం వల్లనే ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది. ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కావద్దు, దేశంలో ఈ సమస్య ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి గారు పేదరికం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి, ఆ బాధలు అర్థమైన బిడ్డ కాబట్టి వారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇచ్చారు. ఈ మధ్య 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు, పెద్ద మనుషులకు కొడుకులు చూసుకుంటలేరు, బిడ్డలు చూసుకుంటలేరు, శేష జీవితం దారుణంగా ఉంటుందని చెప్పి భావించి ఎవరైనా కావచ్చు కాక 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు మేము ఇంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. ట్రీట్మెంట్తో పాటుగా మందుల బాధ. ఇవాళ మా రమణారెడ్డి గారు పదే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి నమ్మండి, ఇది క్వాలిటీ ఉంటుంది అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఈ కంపెనీలను నమ్మలేను. నేను దేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, డ్రగ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటిలో నేను మెంబర్ ఉన్నా. నేను ఒక ప్రతిపాదన పెట్టినా, ఈ జన ఔషధి కేంద్రాలకు వచ్చే మందులు ఎక్కడో ఢిల్లీ నుంచి వస్తే టైంకి వస్తలేకపోవచ్చు, సరైన క్వాంటిటీ కూడా అందుతలేకపోవచ్చు. మనకు ఒకప్పుడు ఐడిపిఎల్ కంపెనీ గొప్ప కంపెనీ, దేశానికే ప్రజలకు మందులు అందించడమే కాకుండా పోషించిన ఐడిపిఎల్ అలాంటి వాటిల్లో మనం ఈ జనౌషధి కేంద్రాలకు సంబంధించినటువంటి వాటిని ప్రొడ్యూస్ చేసుకునే కనుక ఈ సౌత్కు కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా పెట్టాను. నేను రమణాడి గారు అడిగినప్పుడు చెప్తుండే, సార్ విష ప్రచారం చేస్తున్నారు, మీకు తెలియని కాదు, చెప్పుకోకూడదు, మంచిది కాదు, గా డ్రగ్గే వాడమంటాడు, గా టాబ్లెట్ వాడమంటాడు, గా షాప్కి ఇవ్వమంటాడు, ఇవన్నీ ఉండవు. ఇది మామూలు వ్యక్తి మీద పెట్టినటువంటి అది కాదు, వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు, ఒక రాష్ట్ర మంత్రి లేకపోతే ఒక ఆఫీసర్ తీసుకునే నిర్ణయం కాదు. బాజాప్తా దేశ ప్రధానమంత్రి గారు ఆకలిని, పేదరికాన్ని, పేదల జీవితాల్ని అర్థం చేసుకున్న మనిషిగా వీళ్ళని ఆదుకోవాలని కృతనిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఒకవేళ పిచ్చి పని చేస్తే తోడుకొని తీసే ప్రయత్నం చేస్తారు. ఈ విష ప్రచారం జరుగుతుంది, ఇది పని చేయదని చెప్పి ఇంతకు వరకు చెప్పి ఒకవేళ కోర్సు కనుక రెగ్యులర్గా వాడకపోతే బాడీలోనే రెసిస్టెన్స్ వస్తుంది. అది ఆ మెడికల్ షాప్ తెచ్చుకున్నా వస్తుంది, ఈ మెడికల్ షాప్ తెచ్చుకున్నా వస్తుంది. బాడీలో అసలు ఎక్కడ దాకా పోయిందంటే సెన్సిటివిటీ టెస్ట్ దాకా పోయింది. ఏ రోగానికి ఏ యాంటీబయాటిక్ 100 రకాలు ఉంటాయి. ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది, ఏ కంపెనీ పనిచేస్తే కూడా వచ్చిన రోజులలో ఆ తప్పుడు ప్రజలు నమ్మద్దని కోరుతా ఉన్నా. తప్పకుండా ఇలా 7 days నేను ఫస్ట్ డే అటెండ్ చేసిన, ఫోర్త్ డే కూడా అటెండ్ చేసిన. చివరి నా కూడా నా బాధ కూడా ఏంటంటే, ఈ బాధ పైసలకు అర్థం కాదు, పేదరికంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. చాలా మంది పేదలు బీపీ టాబ్లెట్లు వాడక, షుగర్ టాబ్లెట్ వాడక బీపీ పెరిగిపోయి చక్కర ఎమరేజ్ అయింది, మళ్ళీ పోతే టాబ్లెట్ కూడా చాకత లేదు. బ్రెయిన్లో ఎమరేజ్ అయితే దవాఖాన పోతే 5 లక్షలు కావాలి, 6 లక్షలు కావాలి. అంటే పెయిన్ ఎమరేజ్ పోయిన పడ్డాయి, మూలిగా లెక్క మీద తాలిక పడ్డానికి ఇది. ఏ పేద టాబ్లెట్ కూడా మీకు వాడకపోతే మర్చిపోతే కాలు కొట్టేసిందని చెప్పి ఇచ్చే పద్ధతి. అందువల్ల ఇట్లాంటి వాటికి మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఎప్పుడు అందుబాటులో ఉన్నట్టుగా 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగుతూనే ముందుకు తగ్గుతున్నట్టు. ఇది ఇప్పుడిప్పుడే రూపొందించుకోవచ్చు, ఇప్పుడిప్పుడే విశ్వాసానికి పాల్గొనవచ్చు. కానీ ఎన్నడో ఒకనాడు తప్పకుండా ప్రజల విశ్వాసం పొందుతున్న నమ్మకంతో వచ్చి ఇక్కడ అలాంటి వాడిని ఇది ఎప్పుడో ఒకనాడు మాలాంటి వాళ్ళ వదిలిపెట్టాం. ఉపన్యాసం ఇచ్చి పనులు రాలేదు. ఈ షాపులు ఎట్లా పనిచేస్తున్నాయి, షాపులకు వచ్చే మందులు ఎట్లున్నాయి, ఆ మందులు పనిచేస్తున్నాయి, ఇవన్నీ నీరు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ పేద ప్రజానికి అనేది చేస్తున్నాం. మీరు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఇవాళ ఈ ప్రధానమంత్రి జనౌషధి సెంటర్లలో ఏ జనరిక్ మెడిసిన్స్ అయితే అమ్ముతున్నారో వాటిని వాడుకోవాలి. మీ బాధ నుంచి విముక్తి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది చెడ్డ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మాట నమ్మద్దని చెప్పి కోరుకుంటూ పేదలకు ఇది ఆపత్తులా ఉపయోగపడేది కాబట్టి వాటిని కాపాడుకోండి, వాటిని వాడుకోమని చెప్పి ఇలా ప్రధానమంత్రి మాట్లాడుకోవాల్సిన తెలిసి దేశ ప్రజానికాన్ని ఉద్దేశించి కూడా వారు మాట్లాడబోతున్నారు. ఇది రాబోయే కాలంలో మరింత పటుత్వంతో, మరింత విశ్వాసంతో ముందుకు పోయడానికి మా వంతు సహకారం కూడా అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.